నిన్నటి వరకు ఎగసెగసిపడ్డ బంగారం వెండి ధరలు ఒక్కసారిగా డమాలన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారిగా సిల్వర్ గోల్డ్ రేట్లు ఓ రేంజ్లో పడిపోయాయి. దీంతో ఇండియన్ మార్కెట్లోనూ బులియన్ మార్కెట్ షేక్ అయింది. కిలో వెండి ధర ఒక్క రోజులోనే దాదాపు 60,000 రూపాయలు పడిపోయింది. తులం బంగారం అయితే 11,000 రూపాయలకు పైగా దిగొచ్చింది. గాలి బుడగ పేలిపోతుందా, ఎకాఎక్కి ఎగబాకిన ధరలు ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోతాయా అనే భయాలు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో నెలకొన్నాయి. గోల్డ్ రేట్ భారీగా పతనమైంది. మదుపర్లు భారీగా ఇన్వెస్ట్ చేయడంతో దశలో $5,500 పైగా పెరిగిన ఔన్స్ బంగారం ధర గత 24 గంటల్లో $500 పైగా పడిపోయింది. నిమిషానికి 5 లక్షల కోట్ల రూపాయల మేర బంగారం విలువ ఆవిరైపోయింది. ఒక్క రోజులో బంగారం మార్కెట్ విలువ ఈ స్థాయిలో పడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్లో అందిస్తారు. భాస్కర్, సంతోష్, బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా 1980 తర్వాత దాదాపు 46 ఏళ్ల తర్వాత ఒక రికార్డు స్థాయిలో ధరలను అయితే నమోదు చేశాయి. జనవరి నెలలో 2026 జనవరి నెలలో ఒక రికార్డు ధరలు అయితే నమోదయ్యాయి. రికార్డు ధరలు నమోదైన నేపథ్యంలో బంగారం కొనాలా వద్దా అనే ఒక సంశయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు కాస్త చిన్న ఒక కుదుపు, అంటే ఒక స్పీడ్ బ్రేకర్ తగిలినట్టుగానే కొంతమేర తగ్గింది. అయితే ఇది భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు కావచ్చు, స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులు కావచ్చు చెప్తున్న నేపథ్యంలో ఈ ధరలు ఎంత మేరకు పడిపోతాయి, మదుపరులు ఏం చేయాలి, ఏంటనే అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక బంగారం షాప్ యజమాని ఉన్నారు. అసలు ఈ బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి, ఇంత మేర గతంలో ఎప్పుడైనా పెరిగాయా అనేది ఆయన అనుభవంలో ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బంగారం ధరలు గతంలో ఎప్పుడైనా ఇంత పెరిగాయా? ఇంతగా ఎప్పుడు మాత్రం ఇప్పటివరకు ఇది మొట్టమొదటిసారి. నిజానికి ఒక గోల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ గోల్డ్ కౌన్సిల్ చెప్పిన లెక్క ప్రకారం 1,90,000 దాటుతాయనేటువంటిది ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు 1,86 వరకు రీచ్ అయింది. ఈరోజు కొంచెం తగ్గింది, కరెక్షన్ వచ్చింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గినాయి కదా, వెండి ధర కూడా 30,000కు పైగా పడిపోయింది. వెండి ధరలు కూడా 4 లక్షల పైన పలికినటువంటి వెండి ధర ఈరోజు కాస్త 3,74,000 వరకు వచ్చింది. వాస్తవానికి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి ప్రతి ఒక్క కస్టమర్కు ఉంది. ఎందుకంటే కొనాలా వద్ద అనేటువంటి ఒక సంశయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి మాత్రం గతంలో ఇప్పటి వరకు మేము షాప్ పెట్టి 40 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు ఇలాంటి హెచ్చుతగ్గులు, ఇట్లాంటి అవకతగ్గులు మాత్రం ఎప్పుడు జరగలేదు. ఈ ఫ్యూచర్ మాత్రం చాలా అది అయోమయంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు గత సంవత్సరం అంటే 2025 జనవరిలో 78,000 ఉన్న బంగారం 2026 జనవరికి వచ్చే నాటికి 1,86,000 పోయింది. 86,400 దాకా పోయింది, గరిష్టం ఆల్ టైమ్ రికార్డ్ ఇది. అసలు ఎందుకు పోయింది, ఇది కారణాలు ఏంటి? ఇంటర్నేషనల్లో జరుగుతున్నటువంటి ఒక మార్కెట్ మీద ఉన్నటువంటి ఏదైతే ఈ ఒక డాలర్ మీద పడుతున్నట్టు ఎఫెక్ట్ అని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే మా మార్కెట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. దానికి కారణం ఏదైతుందో ఇప్పుడు మన డాలర్ యొక్క హెచ్చుతగ్గులు అని చెప్పేసి దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి మనకు గోల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ తెలియజేస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ స్థాయిలో డాలర్ క్షీణించడం, డాలర్ అనేది పడిపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి బులియన్ వ్యాపారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు బంగారం కొనాలా వద్దా, ఎందుకు ఏంటి అనేది, అంటే బంగారం అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. శుభకార్యాలకు కానీ ఏ చిన్న శుభకార్యమైనా పెళ్లిళ్ళైనా కూడా బంగారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, ఈ బంగారం కొనుగోలు చేయడానికి వచ్చారు. అమ్మ చెప్పండి, బంగారం ధరలు ఇంత మేర పెరిగిపోయాయి, ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం ఇది. మధ్యతరగతి కుటుంబాలకు, వివాహ కార్యక్రమాలకు ఆడపిల్ల తల్లిదండ్రులు అయితే కొనలేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బంగారం ఇంత ధర పెరగడం. ఇప్పుడు ఏం కొనుగోలు చేయడానికి వచ్చారు? బంగారం కొనడానికి. అంటే అసలు ఎంత గతంలో కొనడానికి 1,00,000 రూపాయలు తీసుకొస్తే కనీసం తులమో తులన్నరో వచ్చేది. ఇప్పుడు 1,00,000 తీసుకొస్తే అరతులం కూడా వచ్చే పరిస్థితి లేదు, అచ్చం బంగారం అయితే 3 గ్రాములు కూడా రావడం లేదండి. ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏమి కొనగలుగుతారు, ఏమి పెళ్ళిళ్ళు చేయగలుగుతారు? ఇలా పెరిగితే ఏం పెళ్ళిళ్ళు చేస్తాము, ఏం అది శుభకార్యాలు చేయగలుగుతాం మేము?
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ క్షీణించడము, ఆ తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో వచ్చిన ఫ్లక్చుయేషన్స్ అనేటివి బంగారం ధరల పైన ఒక తీవ్ర ప్రభావాన్ని చూపుతా ఉన్నాయి. ఈ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? అయితే గోల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం కావచ్చు, వీళ్ళు చెప్తున్న వివరాల ప్రకారంగా ఇది ఒక నీటి బుడగా, బంగారం ధరలు అనేటి నీటి బుడగా. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని అక్కడ ఫ్లక్చుయేషన్స్, అక్కడున్న హెచ్చు తగ్గులను, అక్కడున్న ఒడిదుడుకులను ఆసరా చేసుకొని గోల్డ్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తున్నప్పటికీ కూడా మదుపర్లు గోల్డ్ పైన ఇటు సిల్వర్ ఫ్యూచర్స్ కావచ్చు, గోల్డ్ ఫ్యూచర్స్ పైన ట్రేడింగ్లో అయితే పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఈ పెట్టుబడులు అనేటివి సరికాదు, ఇది ఒక తీవ్రమైన సంక్షోభానికి దారితీస్తుందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. నిన్నటి వరకు ఎగసెగసి పడ్డ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఢమాలన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒక్కసారిగా సిల్వర్, గోల్డ్ రేట్లు రేంజ్లో పడిపోయాయి. దీంతో ఇండియన్ మార్కెట్లోనూ బులియన్ మార్కెట్ షేక్ అయింది. కిలో వెండి ధర ఒక్క రోజులోనే దాదాపు 60,000 రూపాయలు పడిపోయింది. తులం బంగారం అయితే 11,000 రూపాయలకు పైగా దిగొచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందిస్తారు. రవిచంద్ర. సంతోష్, బులియన్ మార్కెట్ పరుగులకు ఎట్టకేలకు బురుకులు పడ్డాయి. బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. అయితే ధరలు తగ్గి వాకిన్స్ పెరిగాయి. పెద్ద ఎత్తున ఎవరైతే ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా మార్కెట్లో మెటల్స్ పూర్తిగా క్రైసిస్ ఏర్పడింది. ఒక విధంగా కృత్రిమ కొరతను సృష్టించడం ద్వారా ప్రస్తుతం ధర తగ్గిన కొనుగోలుదారులు సంసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా బంగారం కానీ వెండి కానీ దొరకని పరిస్థితి. ప్రధానంగా వెండికైతే ఈ సమస్య అధికంగా ఉంది. ఈ మార్కెట్ డ్రాప్ అంటే బడ్జెట్ ముందు మార్కెట్ ఈ స్థాయిలో పడిపోవడానికి విశ్లేషణ ఎలా ఉంటుంది, ఏ కారణం చేత ఈ పరిస్థితులు వచ్చాయనేది మనం కొంతమంది విశ్లేషణలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బడ్జెట్ ముందు ఒక్కసారిగా దాదాపు 60,000 రూపాయలు సిల్వర్ పడిపోయింది, ఒక 1,000 రూపాయలు గోల్డ్ తగ్గింది. ఎలా చూడాల్సి ఉంటుందంటారు? ఈ ప్రైస్ డ్రాప్ కొనసాగే అవకాశం ఉందా? అంటే ముందుకి కూడా ఇంకా డౌన్ అయ్యే సూచనలు అయితే కనబడుతున్నాయండి. మార్కెట్ కూడా ఏంటి స్టెబిలిటీ లేదు. ఏది కూడా ఒకేసారి 1,100 రూపాయలు పెంచి 1,100 రూపాయలు పెర్ గ్రామ్ పెంచి 12,000 రూపాయలు తీసుకెళ్లాడు తులానికి. అదేవిధంగా నిన్న ఈ ఒక్కరోజే 11,000 రూపాయలు డౌన్ అయిపోయింది. అంటే మార్కెట్ కూడా స్టెబిలిటీ ఏం కనబడట్లేదు. తగ్గితే మాత్రం 50-100 తగ్గుతుంది, పెరిగితే వేల మీద పెరుగుతుంది. దీనికంతటికి ఎవరు శాసిస్తున్నారో ఏంటి అనేది కూడా తెలియట్లేదు. మెటల్స్ కూడా ఫుల్ బ్లాక్లో ఉన్నాయి. బయట మార్కెట్లో కూడా గోల్డ్ దొరికిన పరిస్థితి కూడా ఉంది. దొరుకుతుంది కానీ ఉన్న దాని మీద ఇప్పటికే ఉన్న రేట్ ఎక్కువ అనుకుంటే దానికంటే రేట్ ఎక్కువగా అమ్ముతున్నారు. అంటే బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా సొమ్ము చేసుకుంటారు. ఇదే టైంలో సిల్వర్ కూడా ఇప్పుడు కూడా లేదంటే సిల్వర్ ఈ 4 లక్షల పైన వెళ్ళిపోయింది ఒకేసారి. ఈరోజు నియర్లీ 50,000 to 60,000 రూపీస్ వరకు సిల్వర్ కూడా తగ్గింది ఒకసారి. ఇంకా డౌన్ ఫాల్ అవుతుందని కూడా ఉన్నాం. ఈరోజు షేర్ మార్కెట్ కూడా చూసుకుంటే మెటల్ షేర్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి. దానివల్ల ఇటే టైం సిల్వర్ కూడా రేట్ డౌన్ అవ్వడానికి కూడా కారణం ఉంది. ఇంకా సామాన్య మానవుడు కొనే అంత స్థితిలో కూడా 1వ తారీఖున బడ్జెట్ రాబోతుంది. బడ్జెట్ ప్రభావం కారణం అనుకోవచ్చా, మళ్ళీ బడ్జెట్ తర్వాత దీని పెరుగుదల కనిపించే అవకాశం ఉంది? బడ్జెట్లో మరి గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో. నిన్న నేను రీసెంట్గా న్యూసెస్లో చదివాను. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇన్నాళ్ళంటే క్రెడిట్ కార్డుల మీద ఈఎంఐ ఆప్షన్ అది ఉండేది గోల్డ్కి. ఇప్పుడు ఆ ఈఎంఐ ఆప్షన్ కూడా లేదు. దాన్ని కూడా పెట్టదామనే ఆలోచనలో ఉన్నది గవర్నమెంట్ కూడా. దానికి కూడా ఇన్కమ్ ట్యాక్సెస్ కూడా ఏవో తగ్గిద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. ఆ ట్యాక్సెస్ తగ్గించడం వల్ల ఉంటే మేబీ ఇంకొంచెం గోల్డ్ ఫాల్ డౌన్ అవ్వచ్చు. లాస్ట్ ఇయర్ మీరు ఇదే టైంలో చూసుకుంటే బడ్జెట్ చదువుతునేటప్పుడు నిర్మలా సీతారామన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గించడంతో ఇమీడియట్లీ గోల్డ్ రేట్ ఎఫెక్ట్ బాగా కనబడ్డది. అది ఎన్నో రోజులు ఉండదు, మళ్ళీని సేమ్ 1 or 2 డేస్లో మళ్ళీ నెక్స్ట్ టైం వరకు మళ్ళీ సేమ్ రేజ్ అవుతుంది. ఎంత దిగినా సరే గ్రామ్ అయితే 12,000 13,000 రేట్లో మాత్రం ఉంటుందండి. ఇది మాత్రం 100% పక్కా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా చాలామంది మెటల్స్ మీద పెడతారు. గోల్డ్ అవనేయండి, సిల్వర్ అవనండి, ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది, కొనలేమా అన్న ఆలోచనతో మెటల్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే 60,000 రూపాయల దగ్గర మీకు సిల్వర్ మీద తగ్గినప్పుడు మీ వాకిన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఒక్కసారిగా బబ్లింగ్ యాక్టివిటీ మొదలైనట్టుంది మార్కెట్లో. సార్, నిన్నటి వరకు వాకిన్స్ అయితే చాలా బాగుందండి. ఎందువల్లంటే మెటల్ ఇంకా పెరిగిపోతాయేమో అని చెప్పేసి కస్టమర్స్ విపరీతంగా క్యాష్ పెట్టుకొని క్యాష్ కార్డులు పాత బంగారు ఏది ఉంటే అది తీసుకొచ్చి స్కీమ్లు కట్టడం లేదంటే ఏదో కొనుక్కొని వెళ్ళిపోవడం చేసేవారు. ఎప్పుడైతే మార్కెట్లో ఫాల్ డౌన్ ఎలా చూసారో కస్టమర్స్ కూడా వేచి చూస్తారు ఇంకొంచెం ఎక్కడైనా తగ్గుతుందేమో అనేసరి. ఏదంటే ఎట్ ఏ టైం 60,000 తగ్గిందంటే ఇంకా తగ్గుతుంది అన్న రేంజ్లో కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మేబీ తగ్గిందనుకోండి మాకు కూడా బిజినెస్ కూడా బాగుంటుంది.
అన్ని వర్గాలకి కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది కూడా పెళ్లిళ్ళ సీజన్ బాగా కొనుగోలు కూడా ఉండొచ్చు మేబీ. సంతోష్, మార్కెట్ అనిశ్చితి అయితే కొనసాగుతుంది. ఎల్లుండి రాబోయే బడ్జెట్ తర్వాత మార్కెట్కు స్థిరత్వం వస్తుందా లేదా అనే దాని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే బ్లాక్లో మెటల్స్ అన్ని కూడా బ్లాక్ అయి ఉన్నాయి. ఎక్కడికక్కడ గోల్డ్, సిల్వర్ దొరకని పరిస్థితి